ఈ సెషన్లో మనం ఫార్ములాస్ ట్యాబ్ కింద ఉండే లాజికల్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. మరి ఈ లాజికల్ ఫంక్షన్స్ మోస్ట్లీ ట్రూ ఆర్ ఫాల్స్ వీటి మీద బేస్ చేసుకొని ఎక్కువ వీటి యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు వన్ బై వన్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ అండ్ ఆర్ నాట్ ఈ మూడు ఉంటాయి. అండ్ ఆర్ నాట్ ఎక్స్ఆర్ కూడా ఇవి ఒక కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్. మరి ఇవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి వీటి సిచ్యువేషన్ అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను అండ్ అని తీసుకుంటున్నాను. అండ్ అనగానే మీకు బ్రాకెట్లో లాజికల్ 1 లాజికల్ 2 ఇట్లా వస్తుంది. అంటే మీరు నెంబర్ ఆఫ్ లాజికల్ టెస్ట్స్ అనేటివి ఇక్కడ చేయడం జరుగుతుంది. అందుకని ఇక్కడ చూడండి, చెక్స్ వెదర్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ట్రూ అండ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ట్రూ. మీరు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ అంటే మీరు లోపల ఇచ్చిన లాజికల్ 1, లాజికల్ 2, లాజికల్ 3 ఇవన్నీ కూడా మీకు ట్రూ అయితే అప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక స్టూడెంట్స్ డేటా ఉందండి. ఇక్కడ స్టూడెంట్స్ డేటా ఉంది. నేను ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు మూడు కూడా నాకు 35 కంటే ఎక్కువ ఉన్నాయా లేదా అనేది నేను చెక్ చేయాలి. మూడింటిని చెక్ చేయాలి. ఉంటే ట్రూ, లేకపోతే ఫాల్స్, మూడిట్లో అది నాకు కావాల్సిన డిసిషన్ అనుకుందాం. సో ఇక్కడ గ్రేటర్ దెన్ నేను ఊరికే హెడ్డింగ్ ఆల్ గ్రేటర్ దెన్ లేదంటే ఆల్ సబ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 వాట్ అని ఇట్లా పెడతాను. మరి ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్లో ఇక్కడ రావాలండి. మరి లాజికల్ టెస్ట్ అండ్ అనేది తీసుకుంటాం. సో ఫస్ట్ లాజికల్ టెస్ట్ ఏంటంటే ఇదేంటిది, ఫస్ట్ D2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. ఓకే చూడండి, 35 కంటే ఎక్కువ ఉంది కదా, అది ట్రూ వస్తుంది. అండ్ నెక్స్ట్ E2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, ఇది ఫాల్స్ వచ్చింది. చూడండి, ఇది 35 కానీ అంతకంటే ఎక్కువ లేదు. మ్యాథ్స్ అండ్ F2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, ఇది కూడా ఫాల్స్. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా సరే మీకు ఫైనల్గా ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు మీరు దీనికి ఒకటి సపోజ్ నేను ఇక్కడ 35 అని ఇస్తానండి. కానీ ఇది 35 కానీ అంతకంటే ఎక్కువ ఉన్నా, ఇంగ్లీష్ మాత్రం మీకు 35 కంటే తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కూడా 36 అని ఇస్తాను. ఇప్పుడు ట్రూ వచ్చేసింది ఇక్కడ. చూడండి, అండ్ లోపల ఎన్ని టెస్టులు పెట్టినా సరే ఆ టెస్ట్స్ అన్నీ ట్రూ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా సరే మీకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఇక్కడ ఈ టెస్ట్ జరిపారు కాబట్టి దీన్ని డ్రాగ్ చేసి ఇట్లా కిందకి లాగితే మీకు ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది తెలుస్తుంది. ట్రూ ఉన్న దగ్గరే మీకు అందరూ పాస్ అయ్యారు అనేది లెక్క. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ స్టూడెంట్స్ డేటాని ఇట్లానే షీట్ ప్రిపేర్ చేసుకోండి. అంతేగాని ఇట్లా ప్రీవియస్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినట్లుగా ఇట్లా ఉంటే మీకు కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే ఇక్కడ 2 అంతకంటే ఎక్కువ సెల్స్ని మెర్జ్ చేసేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫీల్డ్ హెడ్డింగ్ ఏంటో మీకు కరెక్ట్గా తెలియదు. కాబట్టి ఇట్లా కరెక్ట్గా పెట్టుకోండి. ఓకే, జస్ట్ ఒకే లైన్లో టాప్ రోలో మీకు హెడ్డింగ్స్ ఉంటాయి, మిగతా అంతా డేటా ఉంటుంది. రైట్, మరి నెక్స్ట్ ఇంకొకటి నేను
ఈసారి ఆర్ని యూజ్ చేస్తాను. ఇదేమో యూజింగ్ అండ్, సారీ ఇక్కడ కాదు కదా, యూజింగ్ ఆర్, ఇది ఓఆర్ఆర్. ఇదేమో యూజింగ్ అండ్. ఓకే, మరి ఇక్కడ ఏముంటుంది? ఇదే ఉంటుంది, కాకపోతే అండ్ బదులు నేను ఆర్ని ప్లేస్ చేస్తాను. సో ఆర్ని ప్లేస్ చేయడం అంటే దాని అర్థం ఏంటంటే, సో ఐ విల్ కాపీ దిస్ వన్, కాపీ, అండ్ ఐ విల్ పేస్ట్ దిస్ వన్, అండ్ ఇక్కడ అండ్ బదులు ఓఆర్ఆర్. చూడండి, ఆర్ అని ఇచ్చాను. ఆర్ ఏం చెప్తుంది ఇక్కడ? ఎనీ చెక్స్ వెదర్ ఎనీ వన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఆర్ ట్రూ అండ్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. రిటర్న్స్ ఫాల్స్ ఇఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫాల్స్. అన్ని ఆర్గ్యుమెంట్స్ ఫాల్స్ అయితేనే ఇక్కడ ఆర్ అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, లేదంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, అన్ని ట్రూలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఏదో ఒకటి మూడిట్లో ట్రూ అనేది కంపల్సరీగా అవుతుంది. సపోజ్ ఇది ఇక్కడ ఇది 35 కంటే తక్కువ ఉన్నా కానీ ఈ రెండు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓకే, ఇది ట్రూ అయిపోయింది. ఇవేటో అన్నీ 35 కంటే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇది ఒకటే తక్కువ ఉంది, మిగతావి ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ రెండు తక్కువ ఉన్నాయి కానీ ఒకటి 35 కానీ అంతకంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ ఇక్కడ ఏదో ఒక దగ్గర సపోజ్ 34, 87, 23 అని ఉంది. నేను ఇక్కడ కూడా 33 అని ఇస్తాను. ఇప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తారు. చూడండి, అంటే మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఫాల్స్ అయితేనే ఇది ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఏ ఒకటి ట్రూ ఉన్నా ట్రూని రిటర్న్ చేస్తుంది. అదనమాట. మరి నెక్స్ట్ వచ్చేసి మీకు నాట్ అనేది ఉంది. ఈ నాట్ అనేది ఏం చెప్తుందో చూద్దాం. నాట్ చేంజెస్ ఫాల్స్ టు ట్రూ, ట్రూ టు ఫాల్స్. ఫాల్స్ని ట్రూగాను, ట్రూని ఫాల్స్గాను రిటర్న్ చేస్తుంది. అంటే దేని ముందర పెడతాం ఇది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉందండి, ఈ టెస్ట్ ఉంది. దీనికి ముందర నేను ఇదేం రిటర్న్ చేస్తుంది? ఇక్కడ ట్రూనే రిటర్న్ చేస్తుంది. నాట్ అని ఇస్తాను దీని ముందర. అంటే దాని అర్థం ఏంటి? ట్రూ వస్తే ఫాల్స్, ఫాల్స్ వస్తే ట్రూ, రివర్స్ అన్నమాట. ఇది దీని యొక్క సిచ్యువేషన్. ఏంటిది? మీరు యూజింగ్ నాట్, నాట్ని అండ్ యొక్క రిజల్ట్ మీద పెట్టారు. సో ఇలాంటప్పుడు ఇలా మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఎక్స్ఆర్ అని ఉంది. ఎక్స్ఆర్ ఏంటంటే కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఇక్కడ ఎక్స్ఆర్. ఈ నాలుగు ఒక కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. దట్ ఈస్ ఎక్స్ఆర్.
రిటర్న్స్ లాజికల్ ఎక్స్క్లూసివ్ ఆర్ ఆఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్స్. లాజికల్ ఎక్స్క్లూజివ్ ఆర్. సో ఇది ఎలా ఉంటుందో ఒక్కసారి మనం మామూలు ఆర్ ప్లేస్లో ఎక్స్ఆర్ పెట్టి చూద్దాం. సో ఓకే, ఇక్కడికి తీసుకెళ్ళాను. రైట్, ఇక్కడ ఆర్ బదులు నేను ఎక్స్ఆర్ని పెడుతున్నాను. ఓకే, ఇక్కడ ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇది వీటిని డ్రాగ్ చేయండి. చూడొచ్చు మీరు, ఇక్కడ ట్రూ అండ్ ఇక్కడ ట్రూ, ఇక్కడ ఫాల్స్, ఇక్కడ ఫాల్స్, ఇక్కడ ఫాల్స్ రావడం జరిగింది. అంటే ఎక్స్క్లూజివ్ ఆర్. ఎక్స్క్లూజివ్ ఆర్ చూడండి, మీకు ఫస్ట్ది ట్రూ అంటే ఇక్కడ అండ్ ఎలా వర్క్ అయిందో అలా వర్క్ అయింది, అండ్ ఆర్ లాగా కూడా వర్క్ అయింది, అండ్ ఇక్కడ కూడా ట్రూ అనేది వచ్చింది. అంటే ఇక్కడ ఫాల్స్ ఉన్నా కానీ ఇది ఇక్కడ ఆర్ దగ్గర ట్రూ ఉంది, ఇక్కడ కూడా ట్రూ వచ్చింది. ఈ రెండు ట్రూని, ఇవి ఫాల్స్ వచ్చాయి అన్నిటికీ. ఎందుకంటే మూడు ఆర్గ్యుమెంట్స్ కూడా ఇక్కడ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేసింది. యూజింగ్ ఎక్స్ఆర్ ఎస్, ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేసింది. తర్వాత ఇది ట్రూ అండ్ ఇది ట్రూ, ఇది ఫాల్స్ ఎక్స్ఆర్. అంటే దీనిలాగానే ఇక్కడ రిజల్ట్ రావడం జరిగింది. అంటే అండ్ ఆపరేషన్ ఎలా ఇచ్చామో ఆ విధంగా రావడం జరిగింది. ఆర్కి ఎక్స్ఆర్కి కాస్త డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏంటి, ఆర్ చూడండి, ఇక్కడ ట్రూ ఉంది అంటే ఏ ఒక్క ఆర్గ్యుమెంట్ అయినా సరే మీకు 35 కంటే ఎక్కువ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. బట్ ఇక్కడైతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇదన్నమాట ఆర్కి ఎక్స్ఆర్కి డిఫరెన్స్. మరి ఇంకా మనకి క్లారిటీ రావాలంటే ఎక్స్ఆర్ యొక్క డిఫరెన్స్ రిటర్న్స్ ఏ లాజికల్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఆర్ ఆఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్స్, లాజికల్ 1 అండ్ అప్ టు మీకు 254 కండిషన్స్, లాజికల్ కండిషన్స్ ఎట్లా పెట్టారు. టు టెస్ట్ దట్ కెన్ బి ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ కెన్ బి లాజికల్ వాల్యూస్ అరే ఆర్ రెఫరెన్స్. అదనమాట. మరి ఇన్ని టెస్ట్లు మీరు చేయొచ్చు దీని మీద. If the specified range contains no logical values, okay, error అనేది వస్తుంది. You can use an XOR array formula to see if arrays అంటే కాంబినేషన్ ఆఫ్ సెల్స్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. XOR 3 greater than 0, 2 less than 9. 3 greater than 0, 2 less than 9, because both of the two tests evaluates to true, false is returned. రెండు టెస్ట్లు ట్రూ అయితే ఫాల్స్ వస్తుంది. బికాస్ నెక్స్ట్ 3 greater than 12, 4 greater than 6 రెండు ఫాల్స్ కాబట్టి at least one of the test result must evaluate to true to return to true.
అంటే రెండు ఫాల్స్ ఉన్నా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, రెండు ట్రూ ఉన్నా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సారీ, రెండు ట్రూ ఉంటే ఫాల్స్. ఏ ఒకటైనా ట్రూ రిటర్న్ చేయాలంటే ఏ ఒకటైనా కూడా ట్రూ ఉండాలి. రెండు ఫాల్స్ అయినా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. రెండు ట్రూ అయినా రెండు ఫాల్స్ అయినా ఫాల్సే రిటర్న్ చేస్తుంది. అది ఇక్కడ XOR యొక్క డిఫరెన్స్. మరి ఇక్కడ చూద్దాం. మరి ఈ సందర్భంలో 2, 3 తీసుకున్నాం. ఈ 3 కూడా ఏంటి, ఇది ఇది ఇది, ఈ 3 ఫాల్స్లు కాబట్టి ఫాల్స్ వచ్చింది. మరి 3 ట్రూలో ఇక్కడ 3 ట్రూనే. F greater than 35, G greater than 35, H greater than 35, greater than or equal to 35. 3 కూడా ట్రూనే. ఏం రిటర్న్ చేయాలి XOR ప్రకారం? ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఇక్కడ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 ఉన్నది. సపోజ్ నేను ఇక్కడ 67 అని ఇస్తాను. ఇప్పుడు కూడా ఇది మనకి ట్రూనే రిటర్న్ చేస్తుంది. ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ట్రూ అయితే ఫాల్స్ రావాలి. సరే, నేను ఒక ఆర్గ్యుమెంట్ని తీసేస్తానండి. 2 ఆర్గ్యుమెంట్సే తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఫాల్స్ వచ్చింది. ఓకే, అంటే ఈ 2 బ్యాచ్ల్లో ఈ 2 ట్రూ యాక్చువల్గా, కానీ ఇక్కడ ఫాల్స్ తీసుకురావడం జరిగింది. అది XOR. 2 యొక్క కాంబినేషన్లో 2 ఫాల్స్ అయితే 2 ట్రూ అయినా 2 ఫాల్స్ అయినా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ XOR అండ్ నార్మల్ ఆర్ అండ్. ఓకే, ఇవి ఒక కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్. ఓకే, సో వీటిని పక్కన పెడదాం, లేదంటే వీటిని హైడ్ కూడా చేసుకోవచ్చు మనం. సపోజ్ ఐఎమ్ ప్లేసింగ్ హియర్. మరి ఇక్కడ నేను యావరేజ్ని పెడుతున్నాను. టోటల్ లేదంటే ABC. నాకు ఇక రిజల్ట్ పాసా ఫెయిలా అనేది రావాలి, అండ్ గ్రేడ్ కూడా రావాలి. మరి యావరేజ్ అయితే మీరు ఏం చేస్తారు, టోటల్ బై 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఇచ్చేయడం జరుగుతుంది. ఈక్వల్ టు G2/3. ఓకే, యావరేజ్ అయితే వచ్చేస్తుంది. మీకు ఇన్ని పాయింట్స్ అవసరం లేదు అనుకుంటే మీరేం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి ఈ డెసిమల్ ప్లేసుల్ని తగ్గించేసేయండి. ఇట్లా చూడండి, అస్సలు పాయింట్లు వద్దనుకుంటే ఇట్లా మీరు తగ్గించేసుకోవచ్చు. నంబర్ ఫార్మాట్లోకి వెళ్ళి అవి అక్కడ కూడా చేయొచ్చు. ఈ నెంబర్ దీన్ని ఓపెన్ చేసుకొని. ఓకే, దిస్ ఈస్ ద యావరేజ్. మరి రిజల్ట్ పాస్ ఆర్ ఫెయిల్ అనేటివి మనకి రావాలి. పాస్ ఆర్ ఫెయిల్ అనే రిజల్ట్ రావాలి అంటే మనకి అన్ని సబ్జెక్ట్సు 35 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే పాసు, లేకపోతే ఫెయిల్. సో దీన్ని మనం ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇఫ్ అనే మనకి ఫంక్షన్ ఉంది. ఇఫ్ లాజికల్ టెక్స్ట్, ఆ లాజికల్ టెక్స్ట్ ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి. ఫాల్స్ అయితే ఏ వాల్యూ రిటర్న్ చేయాలి, ట్రూ అయితే ఏ వాల్యూ రిటర్న్ చేయాలి. మనం లాజికల్ టెస్ట్ అనేది ఇంతకు ముందర మనకి ఇఫ్ అండ్కి వాటికి పెట్టినట్లే లాజికల్ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ 3 టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని 3 కూడా మనకి ఇక్కడ చెప్పినట్లుగా ఏమై ఉండాలి, ఇవి 35 కానీ అంతకంటే ఎక్కువ ఉండాలి.
3 టెస్టులు చేయాలి, ఒక టెస్ట్ కాదు. 3 టెస్టులు ట్రూ అయితేనే అప్పుడు మనకి పాస్ అని లేదంటే ఫెయిల్ అని వస్తుంది. ఈ 3 టెస్టులు ఆల్రెడీ చేసేదానికి ఇది ఎక్కువగా ఉండేదానికి మనకేముంది, అండ్ అనేది ఆల్రెడీ ఉంది. సో ఇఫ్ లోపల నేను అండ్ అని వాడతాను. సో ఈక్వల్ టు ఇఫ్ ఎలా అయినా చేయొచ్చు, ఈక్వల్ టు ఇఫ్ అండ్ అని పెడతాను. అండ్ లోపల 3 కండిషన్లు పెడతాను. ఏంటది, D2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, E2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, F2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అన్నీ కనుక ట్రూ అయితే ఈ అండ్ ఏం చేస్తుంది, అన్నీ ట్రూ అయితే ట్రూని రిటర్న్ చేస్తుంది. మరి ఇక్కడ చూడండి, మనకి ఈ ఫంక్షన్లో ఏముంది, లాజికల్ టెస్ట్లు అనేది 3 టెస్ట్లు అండ్ లోపల పెట్టేశాం. వాల్యూ ఇఫ్ ట్రూ, ఇవన్నీ ట్రూ అయితే వాల్యూ ఏంటి, వాల్యూ ఇఫ్ ఫాల్స్ అంటే 3 పారామీటర్లు ఉంటాయి. ఫస్ట్ ఏమో టెస్ట్, తర్వాతేమో ట్రూ వాల్యూ, తర్వాత ఫాల్స్ వాల్యూ. మరి ఇది ట్రూ అయితే ఏంటి, చూడండి వాల్యూ ఇఫ్ ట్రూ పాస్ అనేది రావాలి మనకి. వాల్యూ ఇఫ్ ఫాల్స్ పెట్టి వాల్యూ ఇఫ్ ఫాల్స్ ఫెయిల్. ఇది మరి బ్రాకెట్లు క్లోజ్ చేయడం అనేది చాలా క్లారిటీ ఉండాలి. అండ్ ఇక్కడ స్టార్ట్ అయింది, 3 ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఇక్కడ ఎండ్ అయింది. ఇఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది ఎండ్ అవుతుంది. కాకపోతే మీరు బ్రాకెట్ క్లోజ్ చేసేటప్పుడు కూడా చూడొచ్చు, దానికి కరస్పాండింగ్ ముందర ఉండే బ్రాకెట్ హైలైట్ అవుతుంది. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను చూడండి, ఇది హైలైట్ అవుతుంది. పాస్. దీన్ని తీసుకొని మీరు డ్రాగ్ చేయండి కిందకి. చూడండి మనకి ఏది పాసో, ఎవడు పాసో ఎవరు ఫెయిలో మనకి క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ వీడు పాస్, ఎందుకంటే అన్నీ కూడా 35 కానీ అంతకంటే ఎక్కువ ఉన్నాయి. వీడు అన్నిటిలో కూడా 35 కంటే తక్కువ ఉన్నాయి, ఫెయిల్. మరి ఇక్కడ ఒకటి 35 కంటే తక్కువ ఉంది, 35 కానీ అంతకంటే తక్కువ ఉంది, వీడు ఫెయిల్. ఇక్కడ వీడు కూడా ఫెయిల్. సపోజ్ వీడికి 56 ఇస్తారు, పాస్. ఇట్లా ఈ రిజల్ట్ని, పాస్ ఆర్ ఫెయిల్ని మనం కనుక్కోవచ్చు. మరి అలా కాకుండా మీకు గ్రేడ్, ఫస్ట్ గ్రేడు, సెకండ్ గ్రేడు, థర్డ్ గ్రేడు, లేదంటే మనకి ఇప్పుడు ర్యాంక్స్ ఇవి ఇచ్చినట్లు గ్రేడ్గా ఏ ప్లస్, ఏ బి ప్లస్, ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, లేదంటే రీఅపియర్ ఇట్లా రావాలి అనుకుంటాను. ఆల్రెడీ వీడు పాస్ అయ్యింది, ప్లస్ యావరేజ్ ఫెయిల్ అయిపోయిన తర్వాత వీడు ఫెయిల్, కానీ యావరేజ్ ఎక్కువ ఉంది, వీడికి రిజల్ట్ ఫస్ట్ గ్రేడ్ అని ఇస్తామా, ఏం కదా. సో ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని బట్టి ఇది ఉండిద్ది. సో ఇప్పుడు చూద్దాం ఎవరి సిచ్యువేషన్. ఇప్పుడు కూడా మనం ఇఫ్ కండిషనే వాడతాం. ఇఫ్ ఏంటి, I2 ఈక్వల్ టు పాస్ అయితే, వీడు పాస్ అయింటే ఆ తర్వాత ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ పెడుతున్నాం. ఇప్పుడు ఇఫ్ అంటే అది పాస్ అయితే దాని ట్రూ పార్ట్లో 3 పార్ట్లు కదా ఉండేది, టెస్ట్, ట్రూ, తర్వాత ఫాల్స్. ఇప్పుడు అది ట్రూ అయితే అంటే పాస్ అయి ఉంటే వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ టెస్ట్ పెడుతున్నాం. యావరేజ్ని చెక్ చేస్తాం. H2 యావరేజ్ ఎక్కడ ఉంది, H2 ఇది. H2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70 అయితే వీడికి దీని ట్రూలో ఫస్ట్ అని ఇస్తాము. లేకపోతే చూడొచ్చు, లేకపోతే వాల్యూ ఇఫ్ ఫాల్స్, అట్లా కాకపోతే మళ్ళీ ఇఫ్ స్టార్ట్ చేస్తాం.
h2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అయితే వీడు సెకండ్. ఓకే, 60 కూడా కాదు అంటే బిలో 60 అన్నట్టు. అలాంటప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ థర్డ్ అని ఇచ్చేస్తాం. థర్డ్. ఓకే, ఇప్పుడు నేను చూడండి ఈ ఇఫ్ ఇక్కడ తోటి ఎండ్ అయిపోయింది, క్లోజ్ చేస్తున్నాం. ఓకే, ఇది క్లోజ్ అయింది. తర్వాత ఈ ఇఫ్ ఈ కండిషను ఇది ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది పెట్టుకున్నాం. దీన్ని కూడా క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఇంకా క్లోజ్ కాల. ఫస్ట్ ఇఫ్ ఐటీ ఈక్వల్ టు పాస్ అయితే ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. కామా ఫెయిల్ అయితే ఏంటి, దీన్ని ఇప్పుడు ఇక్కడ రీఅపియర్ అని చెప్పేసి అంటాం. చూడండి ఇది ఇక్కడ క్లోజ్ అయింది. ఎందుకంటే ప్రతి ఇఫ్కి 3 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి టెస్ట్, ఇంకొకటి ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి. సో చూడండి వీడు పాసు, కానీ యావరేజ్ని బట్టి వీడు థర్డ్. మీరు డ్రాగ్ చేయండి కిందకి. జాగ్రత్తగా ఈ కామాలు, కొటేషన్లు, ఈ బ్రాకెట్లు చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. సో వీడు రీఅపియర్. ఎందుకు ఒకడు 32, 33. వీడు రీఅపియర్. యావరేజ్ ఎక్కువ ఉన్నా కానీ వీడు 34, ఒకటి 34 ఉన్నాడు. వీడు ఫస్ట్ 70 వచ్చాయి వీడికి ఫస్ట్. వీడు సెకండ్ 67 ఇట్లా ఉన్నాయి. మిగతా వాళ్ళు థర్డ్, వీడు కూడా సెకండ్, వీడు కూడా సెకండ్. ఇట్లా మనం ఏ టెస్ట్నైనా సరే మనం ఇఫ్ ద్వారా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మనకి చూడండి ఇఫ్ ఎర్రర్ వస్తే వాల్యూ ఇఫ్ ఎర్రర్ రిటర్న్స్ వాల్యూ ఇఫ్ ఎర్రర్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అన్ ఎర్రర్ అండ్ దెన్ వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఇట్ సెల్ఫ్ అదర్వైజ్. ఇక్కడ ఏమున్నాయి, వాల్యూ ఇఫ్ ఎర్రర్. దీనికి సపోజ్ ఇఫ్ ఎర్రర్ ఇక్కడ తీసుకుంటాను. వాల్యూ అంటే సపోజ్ నేను ఎట్లా ఇస్తానంటే 10/0 అని ఇస్తాను. దిస్ డివిజన్ ఈజ్ నాట్ పాసిబుల్. చూడండి ఏమొచ్చింది, ఎర్రర్ రాలా. మనం చెక్ చేస్తున్నది ఏంటి, 10/0 అనే దాన్ని చెక్ చేస్తున్నాం. ఇది ఎర్రర్. ఎందుకంటే 0 తోటి ఏ నెంబర్ని మనం డివైడ్ చేయకూడదు, అది తప్పు. ఎక్కడైనా సరే, ఏ లాంగ్వేజ్లో అయినా సరే, కంప్యూటర్స్లో, మ్యాథమెటిక్స్లో 0 తోటి దీన్ని డివైడ్ చేస్తున్నాం. ఏమొస్తుంది, అది ఎర్రర్. మామూలుగా అయితే ఎర్రర్. కాబట్టి ఎర్రర్ అయితే ఏం మెసేజ్ రావాలో దాని పక్కనే పెట్టాలి, దిస్ డివిజన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎర్రర్ రాకుండా ఈ మెసేజ్ వస్తుంది. అట్లనే ఇక్కడ దేనికైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు ఇట్లాంటి డివిజన్స్, క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు ఎర్రర్ రాకుండా ఇట్లాంటి మెసేజ్లు ఏదన్నా ఆల్టర్నేటివ్ మెసేజ్లు ఇఫ్ ఎర్రర్ అని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, మీ సందర్భాన్ని బట్టి ఎర్రర్ వస్తే ఎర్రర్ రాకుండా ఆల్టర్నేటివ్ మెసేజ్ ఏంటి అనేది సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, తర్వాత ఇంకా ఇఫ్ ఎన్ఏ returns the value if you specify if expression resolves to not applicable NA, otherwise returns the results of the expression. ఇంతకు ముందు కూడా మనం చూసాం ఇఫ్ ఎర్రర్ ఈక్వల్ టు ఇఫ్ ఎర్రర్ మనం ఇఫ్ ఎర్రర్ నేను కరెక్ట్గానే ఇచ్చానండి. సపోజ్ 10/2 అని ఇస్తాను. ఇది కరెక్టే, అదర్వైజ్ నాట్ పాసిబుల్. కొటేషన్
ఎక్స్ప్రెషన్లు మీరు కరెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి ఓకే, ఎక్స్ప్రెషన్ మీరు ఇచ్చింది కరెక్టే కాబట్టి 5 వస్తుంది. అదే ఇప్పుడు 10/0 అని ఇచ్చామంటే అప్పుడు మెసేజ్ వచ్చింది, ఆ ఎక్స్ప్రెషన్ రాదు. అదేవిధంగా ఇఫ్ ఎన్ఏ నాట్ అప్లికబుల్ కూడా అట్లనే ఉంటుంది. మీరు అప్లై చేసిన రాంగ్ అయితే అట్లాంటప్పుడు రైట్ అయితే ఓకే మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వస్తుంది. లేకపోతే ఎన్/ఏ నాట్ అప్లికబుల్ ఎర్రర్ ఇఫ్ ఎన్ఏ నాట్ అప్లికబుల్, ఇఫ్ ఎన్ఏ. చూడండి, యాక్చువల్గా ఎర్రర్ ఇది డివిజన్/0, బట్ మీరు ఇఫ్ ఎన్ఏ అని ఇచ్చారు కాబట్టి ఇది దీనికి దానికి సంబంధం లేదు, డివిజన్/0 ఎర్రర్ వచ్చింది. అదే మీరు ఇక్కడ ఇఫ్ ఎన్ఏ తీసుకొని చూడండి ఎగ్జాంపుల్స్ ఎలా ఇచ్చాడు, ఎలాంటి సందర్భంలో మీకు ఇది రావచ్చు. వి లుకప్ అనే ఫంక్షన్ వాడుతున్నాం. ఇది లుకప్ చేసినప్పుడు సో అంటే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ కుదరనప్పుడు, రానప్పుడు, అది సెర్చ్ చేస్తే అది కనబడలేదు అన్నప్పుడు మీకు నాట్ ఫౌండ్ అనే మెసేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లుకప్ ఇవేంటి అనేది చూస్తాం నెక్స్ట్ రిఫరెన్స్ ఫంక్షన్స్లో వస్తాయి మీకు, లుకప్ అండ్ రిఫరెన్స్ ఫంక్షన్లో. సపోజ్ ఇక్కడ నేను వాల్యూ లైక్ ఇట్లా ఇచ్చాను, ఏదో xy xx 1 అని ఇచ్చాను, బై 2 అని ఇచ్చానండి. ఏంటిది వాల్యూ, సో ఫర్ ఎగ్జాంపుల్ this one by something this one అని ఇచ్చాను. చూద్దాం ఏమొచ్చిందో. ఇది ఎర్రరే వస్తుంది. సో ఒకవేళ ఇది సెర్చ్ చేసినప్పుడు అది కనబడకపోతే అట్లాంటప్పుడు ఎన్/ఏ ఎర్రర్ బదులు ఎన్/ఏ ఎర్రర్ సమ్ టైమ్స్ వస్తుంది. ఇంతకు ముందు కూడా మనం ఒక పాజిబిలిటీలో చూసాం. అవి ఎన్/ఏ ఎర్రర్ రాకుండా, నాట్ అప్లికబుల్ రాకుండా ఆల్టర్నేటివ్ మెసేజ్ మీరు ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి IFS అని ఉంది, చెక్స్ వెదర్ 1 or more కండిషన్స్ ఆర్ మెట్ అండ్ రిటర్న్స్ ఎ వాల్యూ కరస్పాండింగ్ టు ద ఫస్ట్ ట్రూ కండిషన్. సో ఇక్కడ లాజికల్ టెస్ట్ value if true and returns the value corresponding to the first true condition. Logical test. Suppose నేను ఇండివిజువల్గా ఇస్తున్నానండి టెస్ట్లో 3 greater than 5 ఫాల్స్. అది వాల్యూ ఇఫ్ ట్రూ అయితే ఏంటి, ఎస్ 3నే రిటర్న్ చేయమంటాం ట్రూ అయితే. అండ్ 6 greater than 4 లేదంటే 6 greater than 7 అని ఇస్తాం, అది కూడా ఫాల్సే. ఓకే, ఇది ట్రూ అయితే 6ని రిటర్న్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ 8 greater than 5 అని ఇస్తాం. ఓకే, ఇది ట్రూ. మరి అది ట్రూ అయితే 8 రావాలి మనకి, ఫైనల్గా 8 అనేది వస్తుంది. అన్ని టెస్టులు ఇచ్చుకుంటూ వెళ్తాము.
ఏదైతే ఫస్ట్ ట్రూ ఉందో దానికి సంబంధించిన వాల్యూ వస్తుంది. ఫస్ట్ ట్రూ ఏంటి? ఇది ఫస్ట్ ట్రూ. దాన్నే ఇక్కడ మనకి 8ని రిటర్న్ చేస్తుంది. మిగతా దాని ముందరకు ఉన్న టెస్టులన్నీ ఫాల్స్లు. ఇది ఫాల్సు, ఇది ఫాల్సు. కాబట్టి ఆ ఫాల్స్కి ఇచ్చిన వాల్యూస్ రావు. ఏదైతే ట్రూ ఉందో ఆ ట్రూకి ఇచ్చిన వాల్యూస్ మాత్రమే వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు లైక్ ఇంకొక ఫంక్షన్ ఉంది ఇక్కడ, దట్ ఈజ్ స్విచ్ అని ఉంటుంది. ఈ స్విచ్ ఏం చేస్తుందంటే ఎక్స్ప్రెషన్ వాల్యూ 1, రిజల్ట్ 1, డిఫాల్ట్ ఆర్ వాల్యూ 2. ఇట్లా మనకి మనం ఇచ్చిన ఎక్స్ప్రెషను దేనితోటి మ్యాచ్ అవుతుందో దానికి సంబంధించిన రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఏది మ్యాచ్ కాకపోతే లాస్ట్లో మనకి డిఫాల్ట్ అనేది ఒకటి ఉంటుంది. సపోజ్ ఎక్స్ప్రెషన్ అనేది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీక్ డే అని ఇస్తానండి. వీక్ డే నేను 1 2 3 4 5 6 7 ఇట్లా వీక్ డేస్ ఇస్తున్నాను. సో వీక్ డే నెంబర్ అది, నేమ్ నేమ్, వీక్ డే నేమ్ అన్నమాట. సో ఇక్కడ మనకి సండే, మండే, ట్యూస్డే ఇట్లా రావాలండి. ఈ నంబర్ని బట్టి రావాలి. ఈ నంబర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇక్కడ మనం స్విచ్ని అప్లై చేయొచ్చు. సో ఈక్వల్ టు స్విచ్ ఆఫ్ అని స్విచ్ ఫంక్షన్ని అప్లై చేయొచ్చు. నేను ఇక్కడ లాజికల్ ఫంక్షన్స్లో ఇక్కడే తీసుకుంటాను. స్విచ్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇది ఈ దీంట్లో ఉండే వాల్యూ ఏంటనేది చెక్ చేయాలి. వాల్యూ 1 అయితే రిజల్ట్, సపోజ్ మనం మండే నుంచా సండే నుంచి స్టార్ట్ చేయాలనేది మీ ఇష్టం. నేను లైక్ మండే నుంచి స్టార్ట్ చేస్తే వీకెండ్ 7 ఇది సండే అవుతుంది. ఓకే, నేను మండే నుంచే స్టార్ట్ చేస్తాను. మండే అండ్ డిఫాల్ట్ వాల్యూ అంటే ఈ మ్యాచ్ కాకపోతే వచ్చేది డిఫాల్ట్ వాల్యూ. సో నేను డిఫాల్ట్ వాల్యూ ఇవ్వను ఇక్కడ. రిజల్ట్ ఎక్స్ప్రెషన్ వాల్యూ 1 అయితే డిఫాల్ట్ ఆర్ వాల్యూ 2, సారీ ఇక్కడ డిఫాల్ట్ ఆర్ వాల్యూ 2, వాల్యూ 2 వచ్చేసి 2 అయితే ఏంటి? ట్యూస్డే. మీకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ట్యాబ్ కొట్టండి. నెక్స్ట్ 3 అయితే వెడ్నెస్డే. నెక్స్ట్ ట్యాబ్ ఇచ్చుకుంటూ మీరు మూవ్ కావచ్చు. నెక్స్ట్ 4 అయితే థర్స్డే. 5 అయితే ఫ్రైడే. 6 అయితే సాటర్డే. 7 అయితే సండే.
ఈ ఏది కాకపోతే డిఫాల్ట్ వాల్యూ ఇప్పుడు ఇస్తాను లాస్ట్లో. నాట్ ఏ వీక్ డే నంబర్ అంటే 8 వీక్ డే నంబర్. ఇదండి చూడండి, మనం ఇది ఫస్ట్ 1 ఉంది కాబట్టి మండే ఇట్లా డ్రాగ్ చేయండి, దీన్ని ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ఈ కింద ఎందుకు నాట్ వీక్ డే నెంబర్ అని ఇక్కడ నేను దీనికి కూడా డ్రాగ్ చేశాను. సపోజ్ ఇక్కడ 8 9 ఇట్లా ఇవ్వండి, నాట్ వీక్ డే నెంబర్. అట్లా కాకుండా మళ్ళీ 1 ఇచ్చామనుకోండి, మండే నుంచి స్టార్ట్ అయ్యి ఇదనమాట. స్విచ్ స్విచ్లో ఉండే ఈ ఎక్స్ప్రెషన్లో ఉండే వాల్యూ 1తో మ్యాచ్ అవుతుందా, 2తో మ్యాచ్ అవుతుందా, దేంతో మ్యాచ్ అయితే దానికి ఏ వాల్యూ రావాలి అనేది మనం ఇక్కడ క్లియర్గా పెట్టాం. F2లో ఉండే వాల్యూ 1తో మ్యాచ్ అయితే మండే, లేదు F2లో ఉండే వాల్యూ 2తో మ్యాచ్ అయితే ట్యూస్డే, ఇట్లా అప్ టు సండే వరకు అవుతుంది. దేంతోని మ్యాచ్ కాలేదు F13లో ఉండే వాల్యూ అనుకుంటే, F13లో ఉన్నది దేంతోటి మ్యాచ్ కాలేదు అనుకుంటే లాస్ట్లో డిఫాల్ట్ వాల్యూ నాట్ ఏ వీక్ డే నెంబర్, మీరు ఇచ్చిన వీక్ డే నెంబరే తప్పు అని వస్తుంది. ఈ విధంగా లాజికల్ ఫంక్షన్స్ మీ షీట్ యొక్క క్యాల్కులేషన్స్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఈ హెచ్లు కప్పు వీలు కప్పు ఇట్లాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవి చూసేసి లుకప్ అండ్ రెఫరెన్స్ ఫంక్షన్స్ మనం ఈ ఫంక్షన్స్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఓకే.